డిసెంబర్ 30, 2024 దైవిక నడకలోని రహస్యములు. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనములు. పెద్దలు జయించువారికి సాదృశ్యముగా ఉన్నారు. వీరు స్తుతి ఆరాధనతో నిండినవారు. జయించువారు అని చెప్పుటకు బలమైన రుజువు వారి స్తుతి ఆరాధనయే. మంచి బోధ కలిగి ఉండి ఆరాధన చేయలేకపోయినచో మనము ఆత్మీయంగా ఎదుగజాలము. బైబిల్ జ్ఞానము కలిగిన విద్యావంతులు ప్రార్థించుట ఎరుగుదురు గాని ఆరాధించుట ఎరుగరు. లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనములో ఒక పాపపు స్త్రీ ప్రభు పాదములను ముద్దు పెట్టుకొనుట చూచుచున్నాము. ప్రభువు తన పాపములను క్షమించినని ఎరిగి ఆమె ప్రభు పాదములను ముద్దు పెట్టుకొని పాదముల మీద అత్తరు పోసెను. అది ఆరాధనకు గుర్తుగా ఉన్నది. అనుభవంతో కూడినదే ఆరాధన. రక్షణ అనుభవం కలిగిన వారు మాత్రమే ప్రభువును ఆరాధించగలరు. ఆయన ఆరాధనకు అర్హుడు. మన జీవితకాలమంతా ఆయనను స్తుతించునను తక్కువే. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.